మనలో చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. పేద కుటుంబంలో పుడితే జీవితంలో పెద్దగా ఎదగలేమని. కానీ ఆ మాట పూర్తిగా తప్పని తన జీవితంతోనే చూపించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో పేపర్లు అమ్మిన ఒక పిల్లవాడు తర్వాత దేశానికి క్షిపణులు తయారు చేసిన గొప్ప శాస్త్రవేత్త. చివరికి భారతదేశ రాష్ట్రపతిగా మారాడు. ఇది కల్పిత కథ కాదు, నిజంగా జరిగిన జీవితం. ఈరోజు మనం అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్ర కథను ఎలాంటి క్లిష్టమైన మాటలు లేకుండా సింపుల్గా వాడుక తెలుగు భాషలో పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం గారి బాల్యము, కుటుంబము. ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న సముద్ర తీర పట్టణంలో జన్మించారు. అది పెద్ద నగరం కాదు, అక్కడ పెద్ద సౌకర్యాలు కూడా లేవు. కానీ ఆ ఊరిలో కలాం గారికి విలువలు నేర్పించిన జీవితం ఉంది. వాళ్ళ కుటుంబం చాలా పేదది. తండ్రి జైనులుబ్దీన్ గారు పడవలు అద్దెకు ఇచ్చి రోజువారీ కష్టంతో కుటుంబాన్ని నడిపించేవారు. తల్లి ఆసియమ్మ గారు చాలా ఓర్పు, సహనం ఉన్న మహిళ. ఇంట్లో తిండి తక్కువగా ఉన్న ఇతరులతో పంచుకోవడం ఆమెకు అలవాటు. ఆ వాతావరణంలోనే కలాం గారు నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఇవన్నీ నేర్చుకున్నారు. చిన్న వయసులోనే ఇంటికి డబ్బులు రావాలంటే రైల్వే స్టేషన్కు వెళ్ళి పేపర్లు అమ్మేవారు. ఇతర పిల్లలు ఆడుకుంటుంటే కలాం గారు పేపర్ కట్ట చేతిలో పట్టుకొని బాధ్యతతో పనిచేసేవారు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు, చదువు. ఎంత అలసిపోయినా స్కూలుకు వెళ్ళడం మానలేదు. చదువును జీవితాన్ని మార్చే ఆయుధంగా ఆయన అప్పుడే గుర్తించారు. ఇక్కడ మనం ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పేదరికం మనని ఆపలేదు, అవకాశాలు లేకపోవడం మనని ఆపలేదు. మన ఆలోచననే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కలాం గారి బాల్యం మనకి ఇదే చెబుతుంది. వారి యొక్క చదువు మరియు వారి కళల గురించి తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం గారికి చిన్నప్పటి నుంచి ఒకే ఆలోచన ఉండేది. నేను చదువుకోవాలి, దేశానికి ఉపయోగపడాలని. ఆయన కలలు డబ్బు చుట్టూ తిరగలేదు, పేరు ప్రఖ్యాతాల కోసం కాదు, దేశ సేవే ఆయన కళ. స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీలో భౌతిక శాస్త్రం చదివారు. అక్కడితో ఆగిపోలేదు, ఇంకా పెద్దగా ఆలోచించారు. ఆకాశంలో ఎగిరే విమానాలు మనమే తయారు చేయగలమా అనే ప్రశ్న ఆయన మనసులో మొదలైంది. అందుకే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను వైపు వెళ్ళారు. కాలేజీల్లో ఉన్న రోజుల్లో ఇతర విద్యార్థులు సినిమాలు, టైంపాసుల్లో ఉండగా కలాం గారు మాత్రం విమానాల బొమ్మలు గీయడం, పుస్తకాలు చదవడం, ఆకాశం వైపు చూస్తూ ఆలోచించడం ఇవే చూస్తూ ఉండేవారు. విమానాలు ఎలా ఎగురుతాయి, ఇంజన్ ఎలా పనిచేస్తుంది, ఒక చిన్న లోపం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, ఇలా గంటల తరబడి ఒంటరిగా కూర్చొని ఆలోచించేవారు. చాలామంది చదువుకుంటే డబ్బు వస్తుందా అని ఆలోచిస్తారు. కానీ కలాం గారు చదువుకుంటే దేశానికి ఏమి ఇవ్వగలుగుతాను అని ఆలోచించారు. ఇదే తేడా. ఆ ఆలోచననే ఆయనను సాధారణ విద్యార్థి నుంచి అసాధారణ వ్యక్తిగా మార్చాయి. కలలు చిన్నగా ఉండకూడదు, లక్ష్యం స్వార్థంగా ఉండకూడదు. అప్పుడు జీవితం తానే పెద్దదిగా మారుతుంది. కలాం గారి చదువు మనకి ఇదే నేర్పిస్తుంది. మూడవది శాస్త్రవేత్తగా ప్రయాణం. చదువు పూర్తయ్యాక ఏపీజే అబ్దుల్ కలాం గారి ముందున్న దారి అంత సులువు కాదు. చాలామంది అనుకున్నట్టు చదువు అయిపోగానే పెద్ద ఉద్యోగం రాలేదు. మొదటగా ఆయన డిఆర్డిఓలో చేరారు. తర్వాత ఇస్రోలో పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడే ఆయన జీవితంలో అసలైన పరీక్ష మొదలయ్యింది. దేశానికి తొలి ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపాలనే లక్ష్యంతో రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. ప్రయోగం జరిగింది, కానీ అది విఫలమైంది. అందరి ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితి, మీడియా విమర్శలు, అధికారుల ఒత్తిడి అన్నీ ఒకేసారి. ఆ సమయంలో చాలామంది నిరాశలో కూరుకుపోయేవారు. కానీ కలాం గారు అలా చేయలేదు. ఆయన అన్నమాట గుర్తుపెట్టుకోండి, విఫలం అనేది ముగింపు కాదు, అది విజయం వైపు వేసే మొదటి అడుగు. మళ్ళీ ప్రయత్నం చేశారు, మళ్ళీ కష్టపడ్డారు. ఈసారి ప్రయోగం విజయవంతమైంది. అక్కడితో ఆగలేదు. తరువాత అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులను అభివృద్ధికి నాయకత్వం వహించారు. ఇవి కేవలం ఆయుధాలు కాదు, భారతదేశానికి ఆత్మవిశ్వాసం ఇచ్చిన శక్తులు. చిన్నప్పుడే పేపర్లు అమ్మిన అదే వ్యక్తి ఇప్పుడు దేశ భద్రతను అడుగుజాడల్లో వేస్తున్నాడు. అందుకే ప్రపంచం మొత్తం ఆయనను భారత క్షిపణి మనిషి అని పిలిచేవారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఒకటే చెప్పారు, ఈ విజయం నాది కాదు, ఇది నా టీమిది, ఇది దేశాంది. నిజమైన గొప్పతనం అంటే ఇదే. నాలుగవది పోఖ్రాన్ పరీక్షలు మరియు ప్రపంచ గుర్తింపు. 1998వ సంవత్సరం భారతదేశ చరిత్రలో చాలా కీలకమైన సమయం. ఆ సమయంలో భారతదేశం మీద ప్రపంచ దేశాల కన్ను ఉంది. ఒక చిన్న తప్పు జరిగితే భారీ పరిణామాలు ఉండే పరిస్థితి. అలాంటి సమయంలోనే
పోఖ్రాన్ ఎడారిలో అణుపరీక్షలు చేయాలని భారతదేశం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం కార్యక్రమానికి ముఖ్యమైన బాధ్యత ఏపీజే అబ్దుల్ కలాం గారిపైనే ఉంది. ఇది కేవలం శాస్త్రీయ పరీక్ష కాదు, ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం. రాత్రి పగలు తేడా లేకుండా శాస్త్రవేత్తలతో కలిసి కలాం గారు పనిచేశారు. ఒక చిన్న లీక్ అయినా మొత్తం ఆపరేషన్ ఫెయిల్. అలాంటి ఒత్తిడిలోనూ కలాం గారు చాలా శాంతంగా ఉన్నారు. చివరికి పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఆ రోజు భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. కానీ ప్రపంచ దేశాలు భారతదేశంపై ఆంక్షలు విధించాయి. ఒత్తిడి పెరిగింది. అప్పుడే కలాం గారు చెప్పారు, మన బలం ఇతరులు ఇచ్చేది కాదు, మన మీద మనకి ఉండే నమ్మకమే మన బలం. ఈ పరీక్షల తర్వాత కలాం గారి పేరు ప్రపంచం మొత్తం వినిపించింది. అయినా ఆయన ఎప్పుడు గర్వపడలేదు. నేను చేసింది నా కోసం కాదు, నా దేశం కోసం అనే ఆలోచనతోనే ఆయన ముందుకు సాగారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నిజమైన దేశభక్తి మాటల్లో కాదు పనుల్లో కనిపించాలి. 5వది రాష్ట్రపతిగా కలాం గారు. 2002 సంవత్సరం భారతదేశానికి ఒక ప్రత్యేకమైన సంవత్సరం. ఆ సంవత్సరం ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక పదవి మాత్రమే కాదు, ఒక సాధారణ వ్యక్తి దేశం అత్యున్నత స్థాయికి చేరిన క్షణం. రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళిన ఆయన మనసు మాత్రం ఎప్పుడు ప్రజల దగ్గరే ఉండేది. భద్రత వలయాల మధ్య ఉన్న విద్యార్థులను కలవడం ఆయనకు ఎంతో ఇష్టం. చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు కలాం గారి ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపించేది. ఎవరైనా విద్యార్థి సార్ నేను ఏం కావాలి అని అడిగితే ఆయన ఒక్కటే చెప్పేవారు, ముందుగా మంచి మనిషిగా మారు, తరువాత ఏదైనా అవ్వచ్చు. రాష్ట్రపతిగా ఉన్న ఆయన జీవితం చాలా సింపుల్. ఆడంబరాలు లేవు, ఆస్తులు కూడబట్టలేదు, అహంకారం అసలే లేదు. అందుకే ప్రజలు ఆయనను ప్రజల రాష్ట్రపతి అని పిలిచేవారు. పవర్ కోసం కాదు, పదవుల కోసం కాదు, ప్రజల కోసం జీవించిన నాయకుడు అబ్దుల్ కలాం. ఈ భాగం మనకి ఒక విషయం చెబుతుంది, నిజమైన నాయకత్వం కుర్చీలో కాదు క్యారెక్టర్లో ఉంటుంది. యువతకు సందేశం. ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో యువతకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఆయన నమ్మకం ఒకటే, ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అని. అందుకే ఎక్కడ అవకాశం వచ్చినా విద్యార్థులతో మాట్లాడేవారు. స్కూల్ అయినా కాలేజీ అయినా వేదిక ఏదైనా యువతే ఆయన శక్తి. ఒకసారి ఒక విద్యార్థి అడిగాడు, సార్ నేను పెద్దగా ఎదగలనా అని. అప్పుడు కలాం గారు నవ్వుతూ చెప్పారు, ముందుగా పెద్ద కలలను కను, ఆ కలల కోసం భయపడకుండా కష్టపడు, అప్పుడు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆయన మాటలు కేవలం ప్రేరణ మాటలు కాదు, ఆయన జీవితం నుంచే వచ్చిన నిజాలు. డబ్బు లేకపోయినా, వనరులు లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆయన తన జీవితంలోనే చూపించారు. కలాం గారు యువతను ఒకటే కోరారు, మంచి చదువు, మంచి ఆలోచన, మంచి విలువలు, ఇవి ఉంటే దేశం తానే ముందుకు వెళ్తుందని. ఏపీజే అబ్దుల్ కలాం గారు తన చివరి శ్వాస వరకు కూడా దేశం గురించే ఆలోచించారు. 2015 జూలై 27న శివలాంగులో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తున్నారు. వేదిక మీదే యువతను చూసి నవ్వుతూ వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతూనే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అది ఒక సాధారణ మరణం కాదు, బోధిస్తూ మరణించిన జీవితం. చివరి క్షణం వరకు ఆయన మనసులో ఉన్నది ఒకటే, విద్య, యువత, దేశం. శరీరం పోయింది కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ పోవు. ఈ రోజుకి కలాం గారి మాటలు లక్షలాది యువతను దారి చూపుతున్నాయి. అదే ఆయన నిజమైన అమరత్వం. చివరిగా ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఒక విషయం స్పష్టంగా చెబుతుంది, నీ జన్మస్థలం కాదు, నీ కుటుంబం స్థితి కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు కాదు, నీ ఆలోచనే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రైల్వే స్టేషన్లో పేపర్లు అమ్మిన ఒక చిన్న పిల్లవాడు దేశాన్ని దిశ చూపించిన నాయకుడిగా మారాడు. ఇది అదృష్టం కాదు, ఇది కష్టం, క్రమశిక్షణ, సంకల్పం. మనకు కలలు ఉన్నాయి, మనకు అవకాశాలు వస్తాయి, కానీ మనం ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం, మన లక్ష్యానికి ఎంత నిజాయితీగా ఉన్నాం. అబ్దుల్ కలాం గారి జీవితం మనకు ఇచ్చిన గొప్ప సందేశం ఇదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.